నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని చావిడి వద్ద రంజాన్ పండుగకి కొందరి పేద ముస్లిం కుటుంబాలకు మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంఏ హకీం తన సొంత ఖర్చులతో రంజాన్ తోఫా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఏ హకీం మాట్లాడుతూ రంజాన్ పండుగకి ముస్లిం కుటుంబాలకు తోఫా పంపిణీ చేసిన విధంగా దసరా దీపావళి పండుగలకు తన వంతుగా కొందరికి పేదలకు దుస్తులు వంట సామాగ్రి పంపిణీ చేస్తానని వివరించారు. ఈ కార్యక్రమంలో షహీద్ మనోహర్, మధు, నజీర్, ఎజాజ్, వాజిద్, జలాల్, అజాముల్, యువత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బుధవారం పవిత్రమైన రంజాన్ ఒక్క పొద్దులు ఈ పొద్దు 30 రోజులు. దానికి హకీం భాయ్ నేను చిన్ననాటి నుంచి చూస్తా. ఆయన ఉద్యోగ రీతిలో ఉండి ఏదైతే ఇప్పుడు పేదలకు ఏదైతే తన వంతు సాయం చేస్తున్నాడో నాకు చాలా సంతోషకరం అనిపిస్తుంది. మరియు మేము కూడా ముస్లింస్ పండగ అయినా నేను ప్రతి సంవత్సరం 100 మందికి నేను పైసలు ఇస్తూనే ఉంటాను. మా తండ్రి గారు అయినటువంటి पूरा मकजाद ईद का सामान है। इस तरह हम सबको ईद के मौके पर मुस्लिम्स को दिए, आइना इंशाल्लाह दशहरे के टाइम पे हिंदूस को भी देंगे। और सब में ज़्यादा मैं शुक्र मीडिया वालों का अदा करता हूँ। इन लोगों को उगादी और रमज़ान का शुभाकांक्षलु बोल रहा हूँ, क्योंकि मीडिया वाले मेरे को अब से नहीं, मैं लीडर में जब से आता हूँ, इससे पहले बेचारा गंगाधर एक्सपायर हुआ, उनकी आत्मा को शांति मिले। गंगाधर का और हनुमान का बहुत सपोर्ट रहता था, इनारू साहिलू भी सपोर्ट करता था मेरे को। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.